2వ అధ్యాయం ప్రకటన 2 2వ అధ్యాయం క్రియలను ఇష్టమును నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవు. నీవు అపోస్తలులలో కాకయే 5వ వచనం, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో పడిపోయావో పేతురు, నువ్వు ఏ స్థితిలో పడిపోయావో ఆ మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందు. నువ్వు మొదట పేతురు, కేఫా, రాయప్ప, నీవు బండవి, నీ పైన నా సంఘాన్ని కడతానని దేవుడు యేసు ప్రభువు వారు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఆ గొప్ప దేవుడు అంటున్నాడు, పేతురు నువ్వు ఏ స్థితిలో పడ్డావో, యేసు ప్రభు అంటే ఎవరో నాకు తెలియదని నిన్ను నీవు మోసపరుచుకుంటున్నావు, నిన్ను నీవు మర్చిపోతున్నావు, నీవు నా శిష్యుడివి అనే సంగతి మర్చిపోతున్నావు. చర్చిలోనే కదా నువ్వు నా శిష్యుడివి, బయట కూడా నువ్వు నా శిష్యుడివి, శిష్యురాలివి. నేను మనుషులు బట్టే జాలిగా చేస్తానన్నాను, చేస్తాను. అయితే నిన్ను నీవు మర్చిపోతున్నావు, నిన్ను నీవు మర్చిపోబాకు. యేసు ప్రభు అంటాడు, చూడుము నా అరచేతిలో నేను చెప్పుకున్నాను, తల్లి తన బిడ్డలు మరచిన నేను నిన్ను మరువను. ఏమంటున్నాడు దేవుడు? తల్లి తన బిడ్డలను మరచిన నేను నిన్ను మరువను. నా అరచేతిలో చెప్పుకున్నాను, నిన్ను మర్చిపోను. కానీ నువ్వెందుకు మర్చిపోతున్నావు? నువ్వు ఒక విశ్వాసం అనే సంగతి ఎందుకు మర్చిపోతున్నావు? ఈ లోక నటనలో చూచి మురిసిపోతున్నావా? ఈ లోక నటనల్లో తేలిపోతున్నావా? ఈ లోక నటనల్లో నీవు తేలియాడి వేలికలాసంగా ఉండవా? నిన్ను నీవు మర్చిపోకూడదు, జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు నిన్ను నువ్వు మర్చిపోకూడదు. నువ్వు విశ్వాసివి, అవిశ్వాసివి కాదు. విశ్వాసిగానే బ్రతకాలి, శిష్యుడిగానే బ్రతకాలి. నీవెవరు? హల్లెలూయా. ఏ స్థితిలో నువ్వు పడిపోయావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుని మరలా మారు మనసు పొందు, మరలా నూతన పరచబడు అని మనల్ని ఈ పగటి వేళ హెచ్చరిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే శాంసన్ దెలైలా ఒళ్ళో కొనుక్కుంటేనే ఆయన ఎవరో మర్చిపోయాడు. ఎక్కడున్నావు శాంసన్? నువ్వు ఎక్కడున్నావు? వేర్ ఆర్ యు? ఆదామును కూడా, అవ్వను కూడా దేవుడు అడుగుతున్నాడు, ఆదామా నా కుమారుడా ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? నువ్వు నా కుమారుడిగానే ఉన్నావా? సర్ప సంతానం అయిపోయావా? ఏ స్థితిలో ఉన్నావు? అయ్యా నీ స్వరం విన్నప్పుడు నేను సిగ్గుతో అవమానంతో కానుకొని ఉన్నాను అంటున్నాడు ఆదాము. శాంసన్ కూడా ఇక్కడ
దేవునికి దూరం అయిపోయి తెలైలో ఒళ్ళో వాలిపోయి ఉన్నాడు. ఫిలిస్తీ సర్దారులు వచ్చి కళ్ళు రెండు ఓడబెరికారు. ఆ నాచీరు చేయబడిన తల వెంట్రుకలన్నీ క్షౌరం చేయించారు. శాంసన్గా బ్రతుకున్నప్పుడు శాంసన్ కళ్ళు ఓడబెరగబడ్డాయి, దాస్యంలోకి వెళ్ళిపోయారు. పాపము చేయ ప్రతి వాడు పాపానికి దాసుడు. శాంసన్ దాస్యత్వంలోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే నిన్ను మర్చిపోయి దాస్యపు ఒడిలోకి వెళ్ళిపోతావో వెంటనే సాతానుడు నిన్ను కబళిస్తాడు. హల్లెలూయా. సాతానుడు నిన్ను పట్టి బంధిస్తాడు. పై నుండి ఆత్మ వచ్చినప్పుడు నీ బంధకాలన్నీ తెరించివేయబడతాయి. దేవుని ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు ఎక్కడ ఆత్మ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. ఇప్పుడు శాంసన్లో దేవుని ఆత్మ లేదు కనుకనే బంధించబడ్డాడు. ఆ శత్రువుల చేతుల్లో కీలు బొమ్మాయి ఆడుతున్నాడు ఆట. వాళ్ళు ఆడిచ్చినట్లల్లా కోతిని ఒకడు పట్టుకొని కుతికి తాడేసి ఎగరమంటే ఎగరుతుంది కోతి, కూర్చుంటే అది కోతి. అలా అయిపోయాడు శాంసన్. రే శాంసన్ తిరగలు తిప్పు. తిరగలయ్యా చెప్తాను అని చెప్తున్నాను, ఎందుకంటే కొళ్ళు. ఆఖరిగా శాంసన్ నాకు రోజు వాళ్ళ దేవతకి బలి ఇచ్చేటప్పుడు, ప్రభువా వీళ్ళు సున్నతి లేని ఫిలిస్తీన్ల చేతులు నేను చనిపోకూడదయ్యా, ఒక్కసారి నాకు బలము దయచేయి ప్రభువా అని దేవునికి ప్రార్థన చేయగా శాంసన్కి దేవుడు మరలా మునుపటి ఆత్మాభిషేకం ఇచ్చినప్పుడు శాంసన్ మరలా ఆ ఫిలిస్తీ దాగోను గుడికి ఆధారముగా ఉన్నటువంటి ఆ 2 స్తంభాలు ఇలా విరగొట్టేశాడు. ఆ దేవాలయం అంతా ఫిలిస్తీన్ల మీద పడిపోయింది. ఆ యొక్క దాగోను గుడి అంతా ఫిలిస్తీన్ల సర్దారుల మీద, ఫిలిస్తీన్ల మీద, శాంసన్ మీద పడిపోయి ఫిలిస్తీన్ల అందరితో పాటు శాంసన్ కూడా చనిపోవటం జరిగింది. హల్లెలూయా. నీవెవరో మర్చిపోతే, వాక్యానుసారంగా బ్రతకటం మానేసి నిన్ను మర్చిపోతే కొంత సమయం ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. కొంత సమయం ఇస్తాడు. ఆ సమయం లోపల నిన్ను నీవు పవిత్రపరచుకొని శుద్ధీకరించుకొని నీవు మరలా నీ దీప స్తంభాన్ని ఆరిపోయి మునిపే దేవుడు వచ్చి నీ దీపాన్ని ఆరిపోయి మునిపే నీవు సరిదిద్దుకుంటే నీవు ధన్యుడివి, ధన్యురాలివి. దేవుని కృపా కటాక్షాలు పొందుకుంటాం మనం. రేపు కూడా ఆనందిస్తాంలే, రేపు కూడా ఎంజాయ్ చేస్తాంలే, రేపు కూడా అని చెప్పని నీవు లోకంలోనే కనుక ఉంటే, లోకంలోనే తేలి ఆడుతూ ఉంటే నీ దీప స్తంభాన్ని ఆయన ఆడిపేస్తాడు. హల్లెలూయా. ఆడిపేస్తాడు. నీ దీపాన్ని ఆయన ఆడిపేస్తాడు. నువ్వెవరు? వాక్యం ఎదుట నిలబడినప్పుడు నిన్ను దేవుడు ఏ రీతిగా ఆయన నిన్ను స్థిరపరిచాడో ఆ మొదటి స్థితిని మర్చిపోకూడదు. హల్లెలూయా. గాడిదలు మేపుకుంటున్నాడు. గాడిదలు ఎవరు? గాడిదలు మేపుకుంటున్నాడు. గాడిదలు సౌలును తీసుకొచ్చి పట్టాభిషేకం చేసి ఇశ్రాయేలుల రాజుగా చేసాడు దేవుడు. ఆ స్థితిని మర్చిపోయాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఎందుకు పిలిచాడు, దేనికి ఆయన్ని రాజుగా చేశాడు, ఆ స్థితిని మర్చిపోయి ప్రవర్తిస్తున్నాడు. ఈ రోజున ఆ సౌలు వలె నిన్ను మర్చిపోయి, హల్లెలూయా, దేవుడు నీ ఇంట్లో ఏముంచుకోవాలి ఏముంచుకోకూడదో చెప్పాడు. సౌలా, అమాలేకీయులకు దేనిని కూడా నువ్వు మిగిల్చకూడదు, మొత్తము కాల్చాల్సిన కాల్చేయాలి, నరకాల్సిన నరికేయాలి, అమాలేకీయులు ఏమీ ఉండనివ్వకూడదంటే
సౌలు అందంగా కనపడేటివన్నీ ఎత్తిపెట్టాడు. రాజు కూడా అందంగా ఉండే రాజును కూడా చంపలా. ఏమండి, బాబు బలిసిన ఎద్దులు, పొట్టేళ్ళు, ఒంటులు, మేకలు, పక్క చిక్కినట్టువన్నీ చంపేశాడు. చంపేశాడు ప్రభు అన్నాడు. కానీ బాగా అందంగా ఉండేట్టు మాత్రం ఆ పక్కన పెట్టాడు సౌలు. హల్లెలూయా. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. బాగా బలిసినవి, చూడముచ్చటగా ఉండేటివన్నీ నరకల చేతులు ఆడట్లా. ఆయనకి దేవుడు ఏం చెప్పాడంటే, ఆ అందంగా చాలా చక్కనంటి ఆ సుందరవంతంగా ఉన్నా సరే అవి పాపముతో మిళితమై ఉన్నాయి. హల్లెలూయా. అట్లా బతుకంతా పాపమే. చంపే ప్రభువా ప్రభువా ప్రభువా, ఎందుకు ప్రభువా ప్రభువా, సంపలేక చేతులు ఆటలేదనే 5 చంపుతాయి నీ పాపాలు. హల్లెలూయా. నీ పాపాలు నిన్ను పట్టుకోకముందే నువ్వు వాటిని చంపాలి. ఎలా చంపాలి ప్రభువా? కత్తితో. ఏ కత్తితో? వాక్యం అనే ఖడ్గముతో. హల్లెలూయా. వాక్యం అనే ఖడ్గముతో నీ పాపాలు నిన్ను చంపక మునిపే వాక్యం అనే ఖడ్గముతో పాపాన్ని చంపాలి. ఏమిటా పాపము? ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞను మీరుతున్నావు, ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు, పాపము. జాగ్రత్త. అది నేను పట్టుకోక మునిపే వాక్యం అనే ఖడ్గము పట్టుకొని నువ్వు దాన్ని తొలగించుకుంటే నీకు మంచిది. సమూయేలు ప్రవక్త వచ్చాడు. అన్నిటిని చంపావా? చంపేదయ్యా. మరి ఆ దొడ్లు అరిసేటువంటి ఇక నీ దేవుడికి బలిస్తామని కొన్నిటిని తెచ్చా. నిన్ను అడిగాడు దేవుడు వాటిని బలించమని. నిన్ను అడిగాడు వాటిని దేవుడు. ఓట్లు కూడా చంపమన్నాడు కదా. అది లేదు ప్రభు, గోడ కొడితే టీవీ బాగుంటుందని తెచ్చి తగిలిసుకున్నాను. వార్తలే చూస్తున్నానయ్యా, ఇంకేం చూడలే. ఆ సెల్ ఫోనే ప్రభు, ఫోన్ చేసుకుంటున్నాను, మాట్లాడుకుంటున్నాను. మిగతా సమయాల్లో చూస్తున్నానయ్యా, ఇట్లా అంటున్నాను అంటే కుదరదు. నీ బ్రతుకు మారాలి. వాక్యం అనే అర్థం ఎదుట నువ్వు నిలబడినప్పుడు నిన్ను ఏది ఆకర్షిస్తుందో అందంగా ఆ అందంగా ఏది ఆకర్షిస్తుందో దాన్ని తొలగించుకో. సౌలా, ఈరోజు సౌలు స్థితిలో ఎంతమంది ఉన్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకొని, నిన్ను ఆకర్షించేది దేవుడు నిన్ను వాటిని చూచి వాటిని ఆయన జీవితంలో ఉన్నా పర్వాలే అంటలే, ఉండకూడదు అంతే. లోకము సెల్ ఫోన్లో వచ్చేటివి, టీవీలో వచ్చేటివి ఏవి కూడా ఉండకూడదు. మరి ఇంకేముండాలి ప్రభువా? పవిత్రత నీ జీవితంలో ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధతయే నా మందిరానికి అనుకూలం. పరిశుద్ధుడిని నేను. బి హోలీ ఫర్ ఐ యామ్ హోలీ అంటున్నాడు దేవుడు. నేను పరిశుద్ధుడనై ఉండులాగున మీరును పరిశుద్ధులై ఉండుడి. నేను ఎవరిని? పరిశుద్ధుడను. నేను అపవిత్రతలో జీవించకూడదు. నేను పరిశుద్ధుడనై ఉన్నలాగున మీరును పరిశుద్ధులై జీవించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆగరు దాసి. ఎవరికి దాసి అంటే శారాకి దాసి. సరే, శారమ్మకు పుట్టిన బిడ్డని, ఆగరకు పుట్టిన బిడ్డని శారమ్మ బిడ్డగా సాగుకుంటానంటే ఆగరకు బిడ్డ పుడతానే శారాని చిన్న చూపు చూస్తున్నాక, నువ్వెవరు ఆగరు? నువ్వెవరు? దాసివి. నా దాసిని ఏదో నాకు బిడ్డలు కనిస్తావని నీకు అందరూ ఎక్కిస్తే నా మీద పెత్తనం చేస్తావా?
హాగరు అని 30 తిప్పలు పెట్టి 3 చెరువు నీళ్లు తాగించింది శారా. నిభాయించలేక తట్టుకోలేక ఎడలెత్తుకొని అడుగుల్లోకి వెళ్ళిపోయింది. దేవుడు అంటాడు, హాగరు నీకేమైంది, పిచ్చి పెట్టిందా? నువ్వెవరు? నీ యజమానురాలైన శారమ్మ చేతి క్రింద అణిగి మణిగి ఉండు, బాగుంటావు పో అని చెప్పని బుద్ధి చెప్పి దేవుడు పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటలన్నీ పక్కన పెట్టి మళ్ళా ఆమె చేతి క్రింద అణిగి మణిగి ఉండాల. మళ్ళా అహంకారం మాటలు మాట్లాడుతుంది. మళ్ళా ఎందుకని చెప్పని అబ్రహాం పిలిచి ఒక రొట్టెలు సంచి మూట కట్టి ఒక గుడ్డిలో నీళ్లు పోషించి నీ బతుకును బతుక్కో, నీ బిడ్డను ఎత్తుకుపోయిన తరమేశాడు. అణిగి మణిగి ఉండాలి. నువ్వే స్థితిలో వచ్చావు, ఆశ పని చేసుకుని బతికేదానికి వచ్చావు. ఆ స్థితిని మర్చిపోకూడదు. ఏ స్థితిని? దాసి అనే స్థితిని మర్చిపోకుండా నిన్ను నువ్వు తగ్గించుకొని కనుక నీ యజమానురాలు చేతి క్రింద అణిగి మణిగి ఉంటే అక్కడే గుట్టుగా పొద్దుల తిని 3 పూటల పంచన పడి ఉంటుంది కదా. ఇప్పుడు ఎందుకు అడవులు పాలవుతున్నారు? కొంతమందికి అడవులు పాలైన అవుతారు కానీ అణిగి మణిగి ఉండరు. హల్లెలూయా. అడవులు పాలైనవి ఆకుల మీద అలవలు వేస్తారు, అక్కడ కూడా ఆ చెట్ల మీద ఆ పొట్ల మీద నడుచుకుంటేనే ఉంటారు. ఆ పెత్తనాలు చేస్తుంటారు, ఆ పిల్లి మీద కుక్క మీద ఏదో దాని మీద. ఆ బడాయి మాత్రం బాగు అణిగి మణిగి ఉండరు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక సహోదరి బైబిల్ చదువుకొని తన కళ్ళద్దాలు ఈ బైబిల్లో పెట్టిందంట. ఈ బైబిల్లో పెట్టి జిప్పేసి కబోర్డులో పెట్టి ఆమె 1 నెల రోజులు పుట్టింటికి పోయించిందంట. పుట్టింటికి పోయిస్తే వాళ్ళు పాస్టర్ ఒక రోజు వస్తే, మా కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నావా, బైబిల్ చదువుకుంటున్నావా అంటే, ఎక్కడ బైబిల్ అయ్యా, నా కళ్ళతో ఊరికి పెట్టి ఇప్పుడు అక్కడ పెట్టేసాను, మర్చిపోయాను, ఇప్పుడు కనబడట్లేదు, కనబడినందు వాళ్ళ బైబిల్ కూడా చదవలేకపోతున్నాను అని చేత బైబిల్ చదవట్లేదయ్యా అని చెప్పిందంట. హల్లెలూయా, హల్లెలూయా. తన కళ్ళద్దాలు ఎక్కడ పెట్టిందో మర్చిపోయింది. కళ్ళద్దాలు ఎక్కడ పెట్టిందో మర్చిపోయింది. చివరికి పాస్టర్ గారు, అమ్మా నేను అన్న చదువు ఒక వాక్యం వినిపిస్తాను, ఆ బైబిల్ ఎట్టాను, బైబిల్ తీసి ఓపెన్ చేస్తే బైబిల్లోనే పెట్టుకుంది కళ్ళద్దాలు. కళ్ళద్దాలు ఆడబెట్టింది, బైబిల్లోనే పెట్టి మర్చిపోయింది. హల్లెలూయా. ఈరోజు నా దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసాన్ని, దేవుడు నీకు ఇచ్చిన రక్షణని, శిరస్త్రాన్ని, విశ్వాసం అనే దాలిని చదవండి. ఆ మాటలు అవన్నీ మర్చిపోకూడదు. ఎఫెసీ 6 చదవండి. ఎఫెసీ 6 13వ వచనం. అందుచేతను మీరు ఆపద్దల ముందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడు సర్వాంగ కవచమును ధరించుకునడి. ఎలాగనగా మీ నడుములకు సత్యమును దట్టి నీతిను మైమరు తొడుక్కునడి. ఎలాగనగా మీ నడుములకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరు తొడుగుకొనిటి. నడుముకేమో సత్యమనే దట్టి కట్టుకోవాలి, శరీరానికేమో నీతి అను మైమరు తొడుక్కోవాలి. పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలవబడి, ఇవన్నీగాక విశ్వాసమును దాలు పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు.
మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యము ఆత్మ ఖడ్గమును ధరించుకుని ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనలను విజ్ఞాపనలు చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణముగా పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ దేవుడు మనకి ఇచ్చాడనే సంగతి మర్చిపోకూడదు. ఏమని ఇచ్చాడు? విశ్వాసమైన డాలు, రక్షణ శిరస్త్రాలు, ఏమండి, నీతి అను మైమరువు, సత్యం అనే దట్టి, ఆధారాలు, సువార్తలనే సిద్ధ మనసు అనే జోళ్ళు, ఇవన్నీ తొడుక్కొని మనం ఆపత్తులో మన శత్రువును ఎదిరించడానికి మనం సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. నిన్ను మర్చిపోతున్నావేమో, దేవుడు నిన్ను మర్చిపోవట్లేదు. నీవు నా కుమారుడు, కుమార్తెవు, నీవు నా విశ్వాసివి. అవిశ్వాసులతో జోడిగా ఉండకూడి. నీవెవరివి? దావీదా, సౌలా, శాంసన్, పేతురు, నీవెవరివి? నీవు ఎలాగా బ్రతుకుతున్నావు? మర్చిపోతున్నావా? నీవెవరు అన్న సంగతి మర్చిపోయి అద్దము దగ్గర నుంచి పక్కకు పోయిన వెంటనే నేను మర్చిపోతున్నావేమో. జాగ్రత్త, జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అద్దములో యేసయ్యా ఇల్లలాడుచున్నాడు. లేవమ్మ మరియమ్మ, లేచి పాలు ఇయ్యమ్మ. చింతమాన కొట్టించి సిరపులు తాగించి సిలువలో యేసయ్యా చిలకలాగా ఉన్నాడు. అద్దములో యేసయ్యా ఇల్లలాడుచున్నాడు.